పార్టీలతో సంబంధం లేకుండా 'బొత్స' అనే సర్‌నేమ్‌కి ఒక ఐడెంటిటీ ఉంది. వీరెక్కడ నిలబడినా గెలుస్తారు, దూసుకెళ్తారు రాజకీయాల్లో అని. అదే నమ్మకంతో ఇక్కడ సీటు కేటాయించారా? ఏ నమ్మకంతో అంటే టీడీపీ ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్లేస్‌లో మిమ్మల్నే తీసుకొచ్చి పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుందనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒకటి మా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ గవర్నమెంట్ చేయలేనిది హ్మ్. ఈరోజు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల ముంగిటే ఈరోజు అన్ని వారికి కావాల్సిన అన్- అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈరోజు నేరుగా హ్మ్. బెనిఫిషియర్ ఎవరంటే వారికి డైరెక్ట్గా ఇవ్వటం ఈరోజు హ్మ్. గ్రామ సచివాలయాల ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు అందించడం హ్మ్. అంతేకాకుండా ఈవేళ ఓ వ్య- మ్, ఏ విప్లవాత్మకమైన మార్పులనే ఈరోజు తీసుకురాగలిగారు రిఫార్మ్స్ తీసుకురాగలిగారు ఎడ్యుకేషన్లోని హెల్త్లోని అట్లాంటిది ఈ గవర్నమెంట్ చేయటం పిల్లలకి కావాల్సింది తల్లిదండ్రులు వీళ్ళు పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించి అది ఒకటో తరగతి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈరోజు ప్రొఫెషన్ వరకు ఇవాళ చదవగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ అందులో ఈరోజు తీసుకుంటున్న నవరత్నాల్లో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అలాంటి వాటి వలన ఈరోజు ప్రతి పేద కుటుంబంలో కూడా ఈవేళ ఉన్నత విద్యని అభ్యసించడానికి ఈవేళ ముందుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఇంగ్లీష్ మీడియం లాంటివి బైజూస్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయటం అలాగే టోఫెల్ లాంటివి కూడా థర్డ్ స్టాండర్డ్ నుంచే ఇవ్వటం అలాగే బైలింగ్వల్ బుక్స్ ఇవ్వటం వారికి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాస్ట్తోని వీళ్ళంత ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే మరంతా అటువంటి ప్రభుత్వం పేదవారికి వీళ్ళు అందుబాటులో ఉన్న ప్రభుత్వం కరెక్టే. కావాలంటే ఖచ్చితంగా ఉండాలి